guys, welcome back to our channel Lucky Studio 45. చూసారా సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. మేము స్కూల్కి వెళ్ళి స్టడీస్ మీదే ఉండిపోయినాం. ఏం చేయమంటారు ఇక ఆ స్టడీస్తోని మాకు బాగా ఈ దోమలు చంపుతున్నాయి. ఆ స్టడీస్తోని మనం సగం అంతా వీడియోస్ తీసుకుంటే మర్చిపోయినాం. సో చూసారా ఈరోజు నేను కలిసాను. మీకు ఎలా తెలుసా, నేను చెప్పాను కదా మా అప్పుడు ఒక హాస్పిటల్ వీడియో తీయలేదా మా అత్తమ్మ. అయితే బాబు పుట్టినందుకు మేము ఇక్కడికి వచ్చినాం అనమాట. 2 days హాలిడేస్ మాకు, సెకండ్ సాటర్డే ఇంకా సండే. సో ఆ 2 days వచ్చినాం అనమాట. ఈ సెకండ్ సాటర్డే కూడా నేను హాఫ్ డేనే స్కూల్. సో వచ్చి ఇప్పుడు నేను ఏదైనా స్పెషల్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, బోర్ కొడుతుంది కదా. అయినా నాకు ఫిష్ కర్రీ చేయాలని బాగుంది, ఏదో ఒకటి చేయాలని ఉంది. సో నేను ఇక మా తాతయ్య ఫిష్ తెచ్చిండు కాబట్టి నేను ఈరోజు ఫిష్ కర్రీ చేయబోతున్నా. అది చిన్న చేపలు, వాటిని ఏమో అంటారు, నాకు కూడా అంత నోటికి రావు, జస్ట్ చిన్న చేపలు అని అంటాను నేను వాటిని. బుల్లి స్వీటీ చేపలు. ఐ లవ్ ఇట్ సో మచ్. నాకు చేపలలో ముళ్ళు తీసుకున్నాడు కానీ చిన్న చేపలు తినడు బెటర్ అనిపిస్తుంది. ఐ లవ్ ఇట్ సో మచ్. సో ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం పదండి. ఆ కడుగుడు, ఉప్పు, కారం అవన్నీ మా వల్ల కాదని ఆల్రెడీ అమ్మమ్మని పెట్టేసిందా, ఎందుకంటే వాటర్తో అంతా అంగడంగా చేస్తాను నేను కాబట్టి అవన్నీ అమ్మనే వేసింది. మిగతా కర్రీ ఇప్పుడు ఎట్లుంటుందో మా అమ్మమ్మకి కిచెన్తో ఫుల్ ఇబ్బంది ఇప్పుడు నేను చేసే వంటకి. సో మనం కాస్త జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. ఫస్ట్ చూద్దాం పదండి ఆ కర్రీ ఏమవుతుందో. రండి. సో ఈరోజు నేను బక్క జల్లెలు కూర చేయబోతున్నాను అనమాట. సో ఇది బక్క జల్లెలు, చిన్న చేపలు నేను అంతే పిలుస్తాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అవి ఇవి అన్నీ పెట్టుకొని ఉంచుకున్నా. మళ్ళీ ఇప్పుడు అవన్నీ తీసి పెట్టుకునేదానికన్నా నాకు అంత కష్టం, నాకు బద్ధకం కూడా. కూర వండాలంటే నాకు బద్ధకం, ఇంకా తినాలంటే ఎంత బద్ధకమో నాకు తెలియదు. సో ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూద్దాం. రెడీ: గరం మసాలా, చింతపండు, ఆనియన్స్, ఇంకా టమాటా, అల్లం, ఇది ధనియాల పొడి, ఆయిల్, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, ఆనియన్స్, మిర్చి. సో ఇప్పుడు మనం వెళ్దాం కర్రీ వండడానికి. సో ఇప్పుడు మనకి ఈ కంచుడు కావాలి. ఫస్ట్ ఈ కంచుడు మనం స్టవ్ వెలిగియాలి. ఇది నా లైటర్. ఎప్పుడు హైలో పెట్టకండి, నాకు ఎప్పుడు మిడిల్లోనే ఉంటుంది, సిమ్లోకి వెళ్ళదు. సో ఇప్పుడు ఇక్కడ ఈ కంచుడు పెట్టేసుకుంటాం. సో ఇక్కడ అప్పుడు ఆయిల్ ఉందే, సో పోసేస్తున్నాం. అది సరిపోదే, అందుకే ఇది కూడా పోస్తున్నాను. ఫస్ట్ ఈ క్యాప్ గట్టిగా ఉందో చూసుకోవాలి, లేకపోతే ఇది పడ్డదానికో ఏం లేదు. గోవింద 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 గోవింద. సో ఇది పోసుకున్నాను. చాలు కావచ్చు, చాలు. మళ్ళీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది హీట్ అయ్యేదాకా, అదే వేడిగా అయ్యేదాకా మనం కొద్దిసేపు స్టవ్ దగ్గర ఆగాలన్నమాట. చూద్దాం ఎంతసేపు అవుతుందో. సో ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఈ ఆనియన్స్, ఇంకా దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నాకు ఆనియన్స్ వేయాలంటే ఘోరంగా భయం అనిపిస్తుంది, పట్ మంచిగా ఉంటుంది కదా. సో ఇవన్నీ సరికి గంట పడతాయి, ఎందుకంటే నాకు ఆనియన్స్ కదా. తర్వాత ఈ మిర్చీస్ కూడా వేసేస్తున్నా నేను. ఇప్పుడు ఆ మిర్చి చేయడం అయిపోయింది. ఆనియన్స్ అనేవి ఉంటాయి కదా, అవి బ్రౌన్ కలర్లో అయ్యే వారికి మనం అదే వేసుకుందాం. సో చూసారా ఎంత బ్రౌన్ కలర్ వచ్చింది, ఇలా రావాలన్నమాట బ్రౌన్ కలర్లో. ఇప్పుడైతే బ్రౌన్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏదో చూసేసుకుందాం. సో ఇప్పుడు మనం అల్లం, ఇక్కడ అల్లం వేయాలి.
ఇది 2 స్పూన్స్ వేసేయాలి. ఎందుకంటే కేజీ చికెన్కి ఇదంతా వేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇది 2 స్పూన్స్ అయితే ఆల్మోస్ట్. సో ఇది చాలు. ఇప్పుడు అయిపోయినాయి అన్ని ఇటు పెట్టుకుంటాం, మళ్ళీ నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో మనం ఇదైతే తీసుకుని, అంటే నాకు కాలుతుంది భయం, అది నాకు స్టార్టింగ్ నుండి ఉంది. సో ఇక్కడ అల్లం అయితే కరకరలు ఆడిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది నేను గ్రైండర్ పట్టుకొని ఉంచుకున్నా అన్నా కదా, ఆ పేస్ట్ ఇద్దాం. సో వేసేసాం, కలుపుదాం ఇప్పుడు. సో ఇంతే కలుపుతూ ఉండాలన్నమాట కొద్దిసేపు. సో గాయ్స్, ఇది ఇట్లా నూనె అనేది పైకి వచ్చేదాకా మనం కలుపుతూనే ఉండాలి. నూనె పైకి వచ్చినాక స్టాప్ చేసి, ఇప్పుడు నేను ఇది చింతపండుది ఇది వేస్తున్నా, చింతపండు పులుసు. సో ఇది చాలు, ఎక్కువ కలిపింది మా అమ్మమ్మ. సో ఇది కలుపుకుందాం. సో ఇప్పుడు కలుపుకున్నాం కాబట్టి ఇది పెట్టేద్దాం, మళ్ళీ మనం అవుతుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం ఒక 2 స్పూన్స్ చాలు. సో నెక్స్ట్ పసుపు 1. సో సాల్ట్ స్పూను. సో సాల్ట్ కూడా చాలు. సాల్ట్ నేను 1 స్పూన్ వేసిన, నెక్స్ట్ 2.5 వేసిన. సో ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. సో ఇంత కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కొంచెం ఆ పసుపు కారం ఉప్పు అనేది దీనిలో కలిసిపోయేదానికి మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం కలుపుకున్నాను అనమాట. వాటర్ పోసుకోవాలి మనం. ఒక ఇంత చిన్న 1 గ్లాస్ చాలు. సో 1 గ్లాస్ నేను పోసాను, కలుపుతున్నా. సో ఇంతే, కలుపుతూ కొద్దిసేపు ఉండాలి, కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు మనం ట్యాప్ ఓపెన్ చేసి చూద్దాం అనమాట. సో ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా అది కొంచెం క్యాప్ క్లోజ్ చేసి ఉంచాలి. ఇప్పుడు మన ఫిష్ వేసేసుకోవాలి, మొక్కజొన్నలు. సో టీవీలోకి వేస్తుంటే బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. అవి వేయాలని లేవు, ఎందుకంటే ఫిషెస్ కదా పాపం. సో వేస్తుంటే బ్యూటిఫుల్గా, అంటే మెత్త స్లైమీగా అనిపిస్తుంది.
సో ఇవి 1 వేసేసాను. సో ఇప్పుడు మనం కలిపిద్దాం. సో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసుకొని ఎట్లుందో చూద్దాం. సో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అరే సో మనం ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. గ్లాస్ ఇంకొక గ్లాస్ పోదాం. ఈ గ్లాస్ బాగా చిన్నగా అయిపోయింది. సో చాలు, ఇప్పటికే ఎక్కువ అయిపోయాయి వాటర్. ఇప్పుడు మనం క్యాప్ పెట్టిద్దాం. సో నెక్స్ట్ ఉడికినాక చూద్దాం. మనం ఇప్పుడు ధనియాల పొడి వేద్దాం 2 స్పూన్స్. సో నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా మనం కొంచెం వేసుకోవాలి. నేనైతే ఇంత వేస్తున్నా. సో ఇప్పుడు మనం కలిపేద్దాం. సో వాసన గమగమలాడిపోతుంది అన్నమాట. సో మనం ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేద్దాం. ఓహో, వాసన అయితే గుమగుమలాడిపోతుంది. సో ఇప్పుడు మనం ఇది వేసేసుకున్నాం. సో నేను ఎప్పుడు ఇంతే వేస్తాను అనమాట. అంటే ఒకరొకరికి ఒక్కొక్క స్టైల్స్ ఉంటాయి. మా అమ్మమ్మ అయితే కలుపుతారు, మీద ఉంచారు ఇట్లా. నాకు చాలా ఇష్టం అట్లా మీద ఉంచడం. చూసిన మా చెల్లెలు నేను మీకోసం అదే చెప్తుంటే వీడియో తీసుకుంటే వాళ్ళు ఎంత గట్టి అలా చేస్తున్నాం. సో ఇది వేసేసుకున్నాం అనమాట. సో కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్కీ స్టూడియో 45. మీరు కూడా ఇలానే నెక్స్ట్ టైం ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. వాసన గుమగుమలు ఆడిపోతే నాకు వెంటనే తినేసేయాలనిపిస్తుంది.